క్షేమకరమైన సంగతులు అందరికి వినిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనకున్న అనుభవంలో చాలా వివాహాలు చూసాం, చాలా వర్తమానాలు కూడా విన్నాం. అంతవరకే ఉంటుంది. ఆ తర్వాత జరగవలసింది ఏది జరగదు. అందులో అసలు వివాహంలో అసలే జరగదు. ఎందుకంటే పెళ్లి కూతురుని సర్దేవాళ్ళు, పెళ్లి కొడుకుని సర్దేవాళ్ళు, సమాచారాలు వేదిక మీదకి అస్తమానం తెచ్చేవాళ్ళు, వేదిక మీద ఉన్నవారు కూడా కిందోళ్ళకి సమాచారం పంపేవాళ్ళు. ఈ యొక్క వివాహ యజమానికేమో విందు యొక్క అడావుడి. ఒకటి కాదు, అంటే ఇలాగా అనేక రకాలైన మైండ్ సెట్స్తో కూర్చొని ఉంటారు ఇక్కడ. అందువల్ల వివాహంలో ఎన్నిసార్లు విన్నా ఆ వర్తమానం ఈ వేదిక మీద ఉన్న మాకే తప్ప కింద కూర్చున్న వాళ్ళకి ఎవరికి ప్రయోజనకరంగా ఉండదు. కానీ మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన పని ఆయన చేస్తాడు. ఇప్పుడు కూడా నేను అదే నమ్ముతున్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగం మనకు అందరికీ తెలుసు. వెల్ నోటెడ్ వర్డ్స్ అనమాట. అది నోటికి కంఠస్థం. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, వివాహము అన్ని విషయాలలో ఎందుకు ఘనమైంది, అది నాకు చాలా అవసరమైందిగా నేను గుర్తిస్తున్నాను. అసలు పరిశుద్ధ వివాహం అనేది ఎందుకు ఘనమైనది అనేది మనం ఆలోచన చేస్తే, దేవుడు పరిశుద్ధుడు గనుక పరిశుద్ధతతో చేయబడే కార్యాలే ఏవైనా ఘనమైనవి. కనుక పరిశుద్ధతను మినహాయిస్తే ఏ కార్యక్రమంలోనైనా దేవుడు ఉండడం, మనం ఉంటాం అంతే. అందువల్ల పరిశుద్ధత అనేది చాలా ముఖ్యం. అది లేకే దేవుడు ఏదెన్లో నుండి ఆదాముకు, ఆ దినాలలో పాపం చేసినప్పుడు ఆదాము దూరం అయిపోయాడు. ఆయన తిరిగి ఆయనే కనికరం కలిగిన వాడు కాబట్టి మనుషులకు పరిశుద్ధత ఇవ్వాలి, నేను మరలా మనుషులకు దగ్గరవ్వాలని తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన గొప్ప ఏర్పాట్లు చేసి తన రొమ్ము కుమారుని లోకానికి పంపించాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఇప్పుడు ఆయన ఉండడం వల్లే మన పేరు కూడా మారింది. కొలస్సై 1:1 చూస్తే, కొలస్సైలో ఉన్న పరిశుద్ధులు అన్నాడు. ఈ పరిశుద్ధత ఎలా వస్తుంది అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. అందుకని ఆయన ఉండాలి ముందు మనలో. నేనేం నమ్ముతానంటే, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, ఇరుపక్ష బంధువర్గం కూడా ప్రభువును నమ్మిన వారై ఉంటే, రక్షించబడిన వారై ఉంటే ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుద్ది? పరిశుద్ధత రూల్ చేస్తూ ఉంటుంది, అంటే పాలిస్తూ ఉంటుంది. అన్నిటినీ పరిశుద్ధ వివాహాలే అంటాం మేము. మరి ఏం చేయం? నమ్మినా నమ్మకపోయినా, ఇంట్లో ఒకళ్ళు నమ్మితే మిగిలిన వాళ్ళు అందరు పెళ్ళిళ్ళు చేసినా, అందరు పెళ్ళిళ్ళు ఏమి పెళ్ళిళ్ళు అయ్యి పరిశుద్ధ వివాహాలని అంటాం. మేము అన్నంత మాత్రాన అవేం అయిపోవు. వాస్తవం దేవునికి తెలుసు. దయచేసి నేను గమనించేది, నేను మీలో మీ మనసుల్లో పెట్టాలనుకున్నది ఏంటంటే, చేరి వచ్చిన వారందరూ రక్షకుడైన యేసుక్రీస్తును నమ్మితే మన జీవితాల్లోనికి పరిశుద్ధత ఆయన ఇస్తాడు. కనుక పరిశుద్ధులందరూ చేరాలి.
వివాహం చేసుకునే వాళ్ళు పరిశుద్ధులై ఉండాలి, నడిపేవారు పరిశుద్ధులై ఉండాలి. అప్పుడు పరిశుద్ధ దేవునికి మహిమ, ఆయన సంతోషిస్తాడు ఈ కార్యక్రమం ద్వారా అని నేను నమ్ముతున్నాను. కనుక ప్రియులారా, ఈ సమయంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది అన్నాడు. చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి, కానీ వివాహము ఘనమైనది అన్నాడు. ఈ వివాహ వ్యవస్థను దేవుడే ఆయన మొట్టమొదటిగా ఆలోచన చేసినవాడు. ఏదేనులో ఆదామును చేసి చాలా కాలం ఒంటరిగా ఉన్నాడు ఆదాం ఏదేను తోటలో. అది ఎంతకాలమో మనకు తెలియదు. కనుక ఆదికాండంలో మొదటి పాఠం మనం చదివినప్పుడు 2:18లోనే చెప్పాడు. ఏమని? నరుడు ఒంటరిగా ఉండకూడదు అని. ఏమవుద్ది ఉంటే? ఏమండి, నరుడు ఒంటరిగా ఉంటే ఏమవుద్ది? అది మంచిది కాదన్నాడు దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 6 దినాలు పనితనంలో ప్రతి దినంలో చేసిన పనిని ఏమన్నాడు ఆయన? మంచిది, మంచిది, మంచిది అని చెప్పుకుంటూ వచ్చాడు. మానవుని చేసిన తర్వాత బహు మంచిది అని చెప్పాడు. కానీ ఒంటరిగా ఉండటం మాత్రం ఏమన్నాడు? మంచిది కాదు అన్నాడు. మనకు అర్థమైంది, కానీ అర్థం కానట్టుగా చూస్తుంటాం మనం అలాగా అమాయకంగా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 7:1 అన్నాడు, మీలో జారత్వములు జరుగుతున్నవి గనుక ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి ఆమెకు సొంత భర్త ఉండవలెను అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకన్నాడంటే పరిశుద్ధత కాపాడబడట్లేదు ఒంటరిగా ఉన్నప్పుడు. మానవుడు ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధతను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు మానవుడు. పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. అందుకే కొంతైనా సరే ఈ పాపాన్ని ఎరాడికేట్ చేయాలంటే, అంటే జరగకుండా చూడాలంటే ఏం చేయాల్సి వచ్చింది? వ్యవస్థను పెట్టేశాడు ఏకంగా. పాపం అనేది లోకంలో జరగకుండా ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాడు. అదే పరిశుద్ధ వివాహ వ్యవస్థ. కేవలం పెండ్రిళ్ళు చేసుకొని పిల్లలను కానీ సంతోషించడం కోసం కాదు, అది వేరే ఆలోచన. అనే దానికంటే ముందు మొట్టమొదటే పరిశుద్ధతను స్థాపించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక పరిశుద్ధత విశ్వాసుల గృహాల్లో జరిగే ఏ కార్యక్రమంలోనైనా చాలా ముఖ్యమైంది అనేది గుర్తిస్తే ఈ మధ్యాహ్న సమయంలో చాలు. ఆ విధంగా దేవుడు అలా చేశాక కుటుంబాన్ని కడుతున్నాడు. ఇక్కడ వివాహం అంటే ఏంటి? ఒక కుటుంబానికి అది మొదటి రోజని చెప్పాలి. కుటుంబాన్ని కట్టేటప్పుడు ఏ సందర్భంలో చెప్పాడు అని నేను కొద్దిగా ఆలోచన చేసినప్పుడు 13, 1, 2, 3 వచనాల్లో సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అన్నాడు. వ్యక్తుల మధ్య నిష్కల్మషమైనటువంటి ప్రేమ ఉండాలంట, పాపం జరగకుండా ఉండాలంట. ఏముండాలి చెప్పండి? ప్రేమ. ఏం ప్రేమ అది? అది నిష్కల్మషమైన ప్రేమ ఉండాలి. ఒక వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించాలి, దురభిమానంతో కాదు ప్రేమించేది. కనుక ఆ ప్రేమ ఉండాలి. అది ఎలా ఉండాలన్నాడు? నిలువరంగా ఉండాలన్నాడు. ఆ ప్రేమ రకరకాల కోణాల్లో మారకూడదు. రెండోది ఏమన్నాడంటే ఆతిథ్యము ఇవ్వాలి అన్నాడు. కుటుంబంలో ఎవరికి ఇవ్వాలి ఆతిథ్యం? అందరికీ తెలిసిన ఒక కుటుంబం అబ్రహాం కుటుంబం. అబ్రహాము కుటుంబంలో ఏం జరిగింది?
ఆతిథ్యం ఇచ్చేటప్పుడు అబ్రహాము చాలా జాగ్రత్తగా ఇస్తున్నాడు. కోర్స్ వచ్చిన వాళ్ళు తెలియదు అనుకోండి అబ్రహాముకి, కానీ సరి అయిన వారికి ఆయన ఆతిథ్యం ఇస్తున్నాడు. ప్రభువు ఎరిగిన వారు, ప్రభువే ఉన్నాడు ఆ ముగ్గురిలో. వారు అలాగని తెలియకపోయినా కూడా అబ్రహాముకు ఒక మంచి లక్షణం ఉంది. ఏంటంటే ఆయనకు ఆతిథ్యం ఇచ్చే ఒక లక్షణం. కుటుంబం అంటే ఎలాంటిదై ఉండాలి? అది ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉండాలన్నాడు. ఆ మాట చెబుతూ కిందకి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? మీరు బంధకములో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, మీరు శరీరంతో ఉన్నారు కాబట్టి కష్టములను అనుభవించుతున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి అని అన్నాడు. ఎవరు చేసుకోవాలి? ఒక కుటుంబం చేసుకోవాలి. వారిని ఒక ప్రత్యేకమైన విధానంలో ప్రేమించాలని ప్రారంభంలోనే చెప్పాడు. ప్రేమ ఎలా రుజువవుద్ది? ఆతిథ్యం ఇవ్వటం ద్వారా రుజువవుద్ది అని చెప్తున్నాడు. అది కళంకం లేనిదిగా ఉండాలని చెప్పాడు. అప్పుడు మీరు కూడా ఫ్లరిష్ అవుతారు అన్నాడంటే ఫలభరితం అవుతారు అని చెప్తున్నాడు. వివాహ వ్యవస్థలో ఫలభరితం అవ్వాలి. ఫలభరితం అవ్వాలంటే ప్రేమ నిష్కళంకంగా ఉండాలి. అందరినీ కూడా ప్రభువును బట్టి మనము ప్రేమించి ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలంటున్నాడు. అప్పుడు మీరు ఫలభరితమైన వారుగా ఉంటారు. ఎందుకంటే మీరు ఎలా ఉన్నారు? శరీరంతో ఉన్నారు. శరీరంతో ఉన్నవారికి చాలా అవసరాలు ఉంటాయి, కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అన్నిసార్లు మనం అనుకున్నట్టుగా ఉండదు. అందువల్ల ఖచ్చితంగా ఆ ప్రేమానురాగాలు కుటుంబాల మధ్య ఉండాలి. అందుకే నేను దీన్ని ఆ విధంగా మీరు ఆలోచన చేసినప్పుడు నేను దానిని ఘనమైనదిగా చేస్తాననే భావంలో ఒక పాఠం నేర్పించడానికి దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను స్థాపించబోనుకున్నాడు. ఆ వ్యవస్థలోనే అది పవిత్రమైనదిగా, అది పరిశుద్ధమైనదిగా ఉండాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. బైబిల్ అంతా చెప్పేది అదే. మానవుడు పాపం చేశాడు. పాపం చేసిన మానవునికి ఫలితం ఏంటి? మరణం, నిత్య నరకాగ్ని గుండం. ఇదే ఆలోచన చేయాల. నువ్వు పుట్టినా, నువ్వు ఎదిగినా, నువ్వు చదివినా, నువ్వు ఉద్యోగస్తుడు అయినా, నీకు వివాహ వయసు వచ్చినా, వివాహం అవుతున్నా, పిల్లలకు అంటున్నా, నీ జీవితంలో దేవునికి అనుకూలమైనటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం పరిశుద్ధత అనేది ఉండాలి అని చెప్తున్నాడు. అది ఉండాలంటే ముందు కుటుంబం దగ్గరే ప్రారంభించబడాలి. ముందు ఆ భార్యాభర్తలు ఇద్దరు పవిత్రంగా ఉండాలి. ఒకరికొరకు ఒకరు ఉండాలి. ఒకరికొరకు ఒకరు కష్టపడాలి. ఒకరికొరకు ఒకరు. ఆ మాటలు మనం చూస్తున్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నాడు? 5:21 క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు ఎలా ఉండాలన్నాడు? పరిశుద్ధత కాపాడబడాలంటే కుటుంబ వ్యవస్థలో ఒకరికొకరు ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. భర్త చెప్పింది భార్య వినాలి, భార్య చెప్పింది భర్త వినాలి. ఇందులో ఎవరు తక్కువ లేరు, ఎవరు ఎక్కువ లేరు. ఆ పురుషునికి ఆ భార్య సహకారిణి అని చెప్పాడు. తన యొక్క కుటుంబ వ్యవస్థలో ఆమె ఆయన్ని ప్రోత్సహించేదిగా ఉండాలి. ఆయన చేసే ప్రతి పనిలో బలపరిచేదిగా ఉండాలి. అది సరి అయిన కోణంలో ఆ పని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందన్నాడు. అందుకే కుటుంబ వ్యవస్థలోనే అదే మనకు ట్రైనింగ్ స్థలం. పిల్లలు నేర్చుకోవాలన్నా, పెద్దలు నేర్చుకోవాలన్నా కుటుంబ వ్యవస్థ సరిగా ఉండాలన్నమాట. అక్కడ చెడిపోతే వ్యవస్థ చెడిపోద్ది, సమాజం కూడా చెడిపోద్ది. సరి అయిన కుటుంబాలు సంఘాల్లో ఉంటేనే తప్ప సంఘం పవిత్రంగా ఉండదు, పరిశుద్ధంగా ఉండదు.
కనుకనే కుటుంబం ఏర్పాటైనప్పుడే ఈ సూచనలన్నీ సరిగా మనం వారికి తెలిసేలాగా చేయాలి. పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. దేవుని యొక్క సంఘమునకు పరిశుద్ధతే తగి ఉన్నదన్నాడు 93వ కీర్తన ఆఖరి చరణంలో. ఆ సంఘానికి అదే తగి ఉందన్నాడు. పరిశుద్ధత అనేది ముఖ్యం. హెబ్రీ పత్రికలో చెప్పాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు అంటున్నాడు. పరిశుద్ధత ఎలా వస్తుంది మానవునికి? మానవుడు పాపమును బట్టి అందరూ దేవునికి దూరం అయిపోయారు, నరకాగ్ని గుండానికి పాత్రులయ్యారు. ఇది చెప్తా ఉంటే ఇది క్రైస్తవ మతం అనుకుంటున్నారు చాలామంది. ఇదేదో ఒక బాణి అనుకుంటున్నారు. కాదు ప్రియుడా, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు గుర్తించవలసిన ఏకైక ప్రాముఖ్యమైన అంశమేదయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు. ఆయనే మానవులకు ఏమివ్వగలడు? పరిశుద్ధతనివ్వగలడు, లేక రక్షణ ఇవ్వగలడు. నరకం నుండి తప్పించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. మనుషులను పవిత్రులంగా చేసేది ఆయనకు మాత్రమే. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘాల్లో మెదిలేవారు ఎప్పుడైనా పాపం చేస్తున్నట్టు కనబడితే గద్దిస్తే ప్రార్థన కొట్టేస్తున్నారు. ఎవరిని ఉద్ధరిద్దామని? అవండే ఎవరిని బాగు చేద్దామని? నువ్వు బాగుపడాలి. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి నీ ఇష్టానుసారంగా కార్యకలాపాల్లో ఉండి లోకంలో మరలా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఏదో చేస్తానంటే కుదరదు. అందుకే కుటుంబ వ్యవస్థ బాగుండాలి, తల్లిదండ్రులు బాగుండాలి, పిల్లలు బాగుండాలంటే ఇక్కడే దానికి పునాది పడాలి. అందుకే దేవుడు వివాహమే ఘనమైనది అన్నాడు. ఇందుకు ఆయన ప్రాముఖ్యమైన పని చేశాడు. ఏంటయ్యా అంటే వ్యక్తులుగా ముందు రక్షించబడాలి అనేది ఆయన ఉద్దేశం. ప్రతివాని మోకాలు యేసునామమున వంగాలి అని అంటున్నాడు. యేసే రక్షకుడు, యేసే లోకాధికారి, యేసే ఈ లోకమును తీసేయగలడు, యేసే క్రొత్తదాన్ని స్థాపించగలడు, యేసే అగ్నిని తప్పించి పరలోకం ఇవ్వగలిగిన వాడు, యేసు ప్రభువే కుటుంబాన్ని సరిగా పాలించగలిగిన వాడు, అధ్యక్షలో ఉండి ఆయన సరి అయిన కోణంలో పెట్టగలిగిన వాడు. కనుక యేసు ప్రభు ఉండాల కుటుంబాల్లో. లోకం రకరకాలైనటువంటి వారిని ఆరాధిస్తున్న దినాల్లో ఉన్నాం. అవన్నీ ఒట్టివని బైబిల్ అయితే చెబుతుంది. నేనేం చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. నీ కార్యకలాపాలు, నీ వ్యవస్థలు అవన్నీ వ్యర్థం, అవి అపవిత్రమైనవి, అవి నాకు ఇష్టం లేదు, అందువల్ల నమ్మండి, యేసు ప్రభువును నమ్మండి అని అవి చెబుతున్నాయి. ఎందుకంటే యేసు ప్రభువును నమ్మటం వల్లనే పవిత్రత, పరిశుద్ధత వస్తుంది. కుటుంబం పవిత్రంగా ఉంటేనే తప్ప ప్రభు మిగిలిన ఆశీర్వాదాలు ఇవ్వడం. అందరినీ ప్రేమించాడు వాస్తవమే, కానీ తను నమ్మిన వారిని ఒక ప్రత్యేకమైన దీవెనలతో ఆయన నింపుతాడు. మనకు ఆశీర్వాదాలు రావాలి, మన ఇంట్లో అన్ని మేళ్లే జరగాలి, మనకు అన్ని ఉపకారాలే జరగాలి, అన్నీ అలా కోరుకుంటాం. కానీ ప్రభువు చెప్పినట్లుగా మాత్రం మనం జీవించాం. ప్రియుడా, ఈ మధ్యాహ్నపు వేళ ఈ పరిశుద్ధ వివాహంలో ఆయన ఈ వివాహాన్ని ఘనమైనదిగా ఎందుకు ఎంచాడు అని అంటే పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యంగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. అందుకనే యేసు ప్రభు భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యింది మానవాళి పాపాల పరిహారార్థం. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు అని చూస్తే, ఆయన శరీరము లేని దేవుడు శరీరాన్ని కలిగి భూలోకానికి వచ్చాడు. ఎందుకు శరీరం కలిగి రావాలి? పాడైపోయిన లోకం దిద్దాలంటే, పవిత్రంగా చెయ్యాలంటే రక్తం అవసరమైంది. పాడైపోయిన రక్తంతో ఉన్నాడు మానవులందరూ, పాపంతో కూడిన రక్తంతో ఉన్నాడు. నీ ఆలోచనలు చెడ్డవై, నీ కార్యకలాపాలు చెడ్డవై, నీ ప్రవర్తన చెడ్డదై, నీ తిరుగుడు
నీ మాట, నీ వినికిడి, నీ చూపు అంతా కేవలము చెడ్డవన్నాడు. మానవుడు బాల్యము నుండి కూడా ఎలాంటి వాడు? చెడ్డవాడు అన్నాడు. అలాగే ఉంటే మరి పరిశుద్ధ వివాహం ఎలా అవుద్ది? మనం అలాగే ఉంటే సంఘం పరిశుద్ధమైంది ఎలాగవుద్ది? అందుకే ప్రతి వ్యక్తి రక్షకుడైన ప్రభువుని, మనల్ని పవిత్రపరిచే ప్రభువుని గూర్చి ఎరగాలి. అదే ఆయన ఉద్దేశం. మానవుడు తనను తాను పవిత్రపరచుకోలేడు గనుక ప్రభువే ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. దీని గురించి నువ్వెప్పుడు ఆలోచన చేసి ఉండవు. ఉదయాన్నే లేవటం, సంపాదించుకోవటం, తినటం, త్రాగటం, పడుకోవటం, మరలా లేవటం, సంపాదించుకోవటం, ఇదే జీవితం అనుకుంటున్నావు. అసలు అది జీవితమే కాదు. దేవుడు నీ జీవితంలో లేకపోతే నీ జీవితం అంతా సున్నా. ప్రియ సోదరుడా, సోదరి, ఈ సత్యాన్ని మధ్యాహ్నం ఆలోచన చేయండి. ఈ నూతనంగా జతపరచబడేటటువంటి ఈ యొక్క పరిశుద్ధ వివాహం అని మనం ఎలాగ అంటున్నామో దానికి కారణాన్ని మనం వెతుకుతూ ఉన్నాం. చూడండి, కొరింథీ 2వ పత్రిక 11:2 మనకు బాగా తెలిసిన వాక్యం. అక్కడ ఏమన్నాడు? ఒక్కడే పురుషునికి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా ఏ మామూలుగా కన్యకని రాస్తే సరిపోదా? ఏమండే, ఏ కన్యక అయి ఉండాలి? కన్యాత్వమును కాపాడుకున్న పవిత్రురాలు ప్రభుకు కావలసింది. ఆమె వర్జిన్ అయి ఉండాలి. ఆమె తన యొక్క కన్యాత్వాన్ని కాపాడుకోగలిగింది అయి ఉండాలి. అది కాపాడబడి లేకపోతే ఆ స్త్రీని కన్యక అంటాం లేదు. ఆమె అపవిత్రురాలు. కానీ ప్రభువు కోరేది ఎవరిని? పవిత్రురాలైన కన్యకను అన్నాడు. అందుకనే సంఘమును కన్యకగా భావించి సంఘమును పవిత్రంగా చేయాలనేది ఆయన ఉద్దేశం. అప్పుడే వివాహం ఘనమైంది అన్నాడు. ఇందాక పాటలో కూడా చూసాం, వధువా నీవు సంఘానికి పోలిక అన్నాడు. సంఘము పవిత్రురాలై ఉండాలి. అది పవిత్రమైన వివాహం, అది పవిత్రమైన జంట, అది పవిత్రమైన కుటుంబం. అలాంటి కుటుంబాలు కలిసి ఉన్న సంఘం పవిత్రమైంది. రేపు ప్రభు ఎవరి కోసం రాబోతున్నాడు? ఎవరిని ఏ పవిత్రురాలైన కన్యకను అయినా ప్రదానం చేసుకున్నాడో ఆ పవిత్రురాలి కొరకు రాబోతున్నాడు. నువ్వు మార్చబడాలని, నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవాలని దేవుడు కోరుతున్నాడు. నిన్ను పరిశుద్ధంగా దేవుడే చేశాడు. కానీ నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆ పవిత్రతను కాపాడుకోవాలన్నాడు. కనుక పవిత్రతను కాపాడుకుంటేనే మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఏంటన్నమాట? అవి పవిత్రమైనవి అన్నాడు. ఈ దినాన మనం మాటి మాటికి పరిశుద్ధ వివాహం అంటాం. ఇప్పుడు రిజిస్టర్ గారు కూడా నిలబడి ఈ పరిశుద్ధ వివాహం అని మొదలు పెడతారు. చూసే వాళ్ళందరం మనమేమనుకుంటున్నాం చెప్పరండి? ఇక పరిశుద్ధ వివాహం అని అనుకుంటున్నాం. ఎంతవరకు మనలో పరిశుద్ధత ఉందో గమనించాలి. పరిశుద్ధత, పవిత్రత అవి ప్రభు వలననే కలుగుతాయి. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలాంటి స్థలాల్లో ఉంటాడు. వివాహమును తలంచిన వాడెవరు? ప్రభువే. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అని ఆయనే ఏర్పాటు చేశాడు. సంఘం కూడా ఊరికనే రాదంట. భార్య ఊరికనే రాదు. భార్య రావాలంటే ఏం చేయాలి? సామెతల్లో ఒక మాట అంటున్నాడు, భార్య దొరికిన వానికి మేలే దొరికింది అన్నాడు. వాళ్ళు ఎలాంటి భార్యలు అయి ఉండారు? ఏమండే, మేకులా మేలులా? దొరికింది ఎవరు చెప్పరండి? మేకులా మేలులా? చాలామంది పురుషులు ఆలోచన చేస్తున్నారు,
మేలు దొరికింది అన్నాడు. భార్య దొరికితే ఏం దొరికింది? మేలు దొరికింది అంటున్నాడు. అయితే పాలురాజుకి వాళ్ళు ఏం దొరికినట్టు? మేకు దొరికిందో మేలు దొరికిందో తర్వాత చెప్తాడు. రాజుపాలు ఎప్పుడు చెప్తాడు? తర్వాత చెప్తాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు మేలే అయి ఉండాలని. పవిత్రురాలు అయితే మేలుగారంగా ఉంటుంది అన్నమాట కుటుంబంలో. ఆ కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటుంది, ఆ కుటుంబాన్ని ఘనంగా ఎంచుద్ది, ఆ కుటుంబాన్ని గురించి లోకానికి కూడా ఘనమైనటువంటి సువాసన వెదజల్లేటట్లుగా తన కుటుంబాన్ని తాను కట్టుకోవాలి. ఆమె సర్దుకోవాలి. కుటుంబం కట్టబట్టడానికి భార్యే ముఖ్యం. ఆమె లోకమునకు తెలియజేయటానికి సాధనం. ఇవాళ సంఘం లోకంలో ఉందంటే లోకానికి ఏం వెళ్తుంది ఈ సంఘం ద్వారా? సంఘం పవిత్రమైంది, న్యాయం అనేది అక్కడే ఉంటుంది అనే వార్త లోకానికి వెళ్తుందా లేదా? ఏమంటే వెళ్ళాలి. అదే దేవుడు కోరుతున్నది. కనుక ఆ కుటుంబం బాగుందంటే ఆ భార్య మేలుకరమైందన్నమాట. ఈ సంగతులను మనం ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నాం. కనుక ఈ సమయంలో ఇలాంటి సందర్భాల్లో మనం విస్తరించి మాట్లాడే పరిస్థితులు ఏమి ఉండవు ఎప్పుడు. ఎందుకంటే అనవసరమైన కార్యక్రమాలన్నిటికీ టైం పాడు చేసి అవసరమైన కార్యక్రమాలు వచ్చేటట్టుకల్లా ముగించండి అనే పరిస్థితుల్లోకి వచ్చేసాం ఈ రోజులు. అలాంటి నేను కూడా ముగిస్తున్నాను. పవిత్రత అనేది మనం చేసే ప్రతి కార్యక్రమంలో ఉండాలి. అది ఘనమైనది. ఇక ఏ ఉన్నా లేకపోయినా ఏ కార్యక్రమాలైనా సరే పరిశుద్ధత పవిత్రత ఉంటే అక్కడ ప్రభు ఉంటాడు. అందుకే రెండో పాఠంలో ఆ వివాహంలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. మూడో పాఠంలో కూడా మరలా దేవుడు ఏం చెప్తున్నాడు? అక్కడ ఏది మంచిది కాదన్నాడో ఆదికాండం 2:18 దాని గురించే మరలా ఎఫెసీ 5లో మాట్లాడుతూ పరిశుద్ధురాలుగా నిలబెట్టాలనేది ఆయన కోరికట. రేపు తండ్రి ఎదుట ఈ సంఘాన్ని ఎలా నిలబెట్టాలి? పరిశుద్ధురాలుగా నిలబెట్టాలని ఆ భాగాలే చదివాం. కనుక పరిశుద్ధత అన్ని కార్యక్రమాల్లో చాలా ముఖ్యమైనది. అలాంటి కార్యక్రమం ఘనమైనది అన్నాడు. అందులో పరిశుద్ధ వివాహం బహు ఘనమైనది, అన్నిటిలోనూ ఘనమైనది అని చెప్తున్నాడు. కనుక ప్రియులారా, భార్యాభర్తలు ఒకరికొకరు అనుకూలంగా ఉండి నమ్మకంగా ఉండి పవిత్రతను కాపాడుకుంటే ఆటోమేటిక్గా ఆ కుటుంబం యొక్క పేరు, ఆ సువాసన, క్రీస్తు సువాసన లోకానికి చేరుద్ది. గనుక రక్షణ లేనివారు రక్షణ పొందండి. మీ కుటుంబాలను బాగుపడాలంటే, బాగు చేసుకోవాలంటే, దేవుడు మీ కుటుంబాల్లో ఉండి మేలు చేయాలంటే రక్షించబడాలి. ప్రభువే ఆ యొక్క మార్గాన్ని సిద్ధం చేశాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి పవిత్రపరుచుకొని ఆయన ఏం కోరుతున్నాడో ఆ ప్రకారం మనం ప్రవర్తిస్తే మన కుటుంబాలు మేలుకరంగా ఉంటాయి. ప్రభు ఈ మాటలు దీవించునుగా. మన మధ్యలో రిజిస్టర్ గారు ఉన్నారు. మరి ప్రభుత్వం వారి చేత నియమించబడి దైవ సేవలో మరి శ్రేష్టంగా వాడబడుతూ 2-3 స్థలాల్లో సాక్ష్యాన్ని నిలబెట్టుకొని ఈ మధ్యనే విదేశాలు కూడా సింగపూర్, మలేషియా వెళ్ళి మన వివాహం కొరకు నేరుగా వచ్చేశారు. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ వారి కుమారులు సునీల్ బాబు కూడా సేవలో పరిచర్యలో ఉన్నారు. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. వారు వివాహాన్ని చక్కగా రమ్యంగా, క్లుప్తంగా, రుచికరంగా చేస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మంగమూరు వారి వివాహ మహోత్సవానికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మీరంతా సంతోషంగా ఉన్నారనుకుంటున్నాం. నాకు ఈ వివాహం చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని దాసులకు ప్రత్యేకమైన వందనాలు. విజయప్రకాష్ అన్న గారికి, అలాగే జాన్ పాల్ గారికి, తమ్ముడు ఆనంద్,
మాస్టారు డేవిడ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చక్కని వర్తమానం. వివాహంలో వర్తమానాలు ఉండవు, కానీ ఇక్కడ జరిగే వివాహాల్లో పెళ్ళిలో చక్కగా ఇక్కడే దొరుకుతారు మీకు. మీరు ఇంకెక్కడ దొరుకుతారు? కనుక శ్రేష్టమైన వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. అందును బట్టి దేవుని దాసులు చక్కగా వర్తమానం అందించారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. నేను కూడా సమయాన్ని ఎక్కువగా వేస్ట్ చేయకుండా వివాహ ప్రకటన చేస్తున్నాను. మీరు ఆమోదం తెలియచేయాలి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం జగనన్న కాలనీ గ్రామ కాపురస్తులు ముంగమూరి సుధాకర్ గారి కుమారుడు రాజుపాలకును, అలాగే ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపొడి గ్రామ కాపురస్తులు పల్లి సత్యనారాయణ గారి కుమార్తె చాందినీకును 2025 సంవత్సరం డిసెంబర్ నెల 4వ తేదీ ఉదయం 10 గంటలకు పాస్టర్ దిర్శపాం పాల్ గారిచే నేలపాటి నాగేశ్వరరావు గారు గృహం దగ్గర పరిశుద్ధ వివాహం కార్యక్రమం జరుపుటకు పెద్దల వలన నిర్ణయించబడినది. కావున వీరిద్దరూ యథావిధిగా జతపరచబడకూడదను, న్యాయమైన చట్టబద్ధమైన ఆటంకం ఏదైనా ఉంటే మీరు ఇప్పుడే తెలియచేయండి, లేకపోతే ఎన్నడూ మీరు మౌనంగా ఉండాలి. 1 నిమిషం మీకు సమయం ఇస్తున్నాను. రాజుపాల్ చాందినీలు వివాహం చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నవారు దయచేసి మీ కుడి హస్తాలు చూపించండి. చేతులు ఉన్నవారు అందరికి అవకాశం ఉంది. తమ్ముడు వీడియో కూడా అటు ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఆమోద ముద్ర వేశారు. ఆకలి కూడా అవుతున్నట్టుంది. త్వరగా పెళ్లి చేయండి బాబు అన్నట్టుగా. మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఓకే, ఇక్కడ చాలాసేపటి నుంచి కూర్చున్నారు రాజా దర్బార్ కుర్చీలో. చాలా హుందాగా ఉన్నారు, నవ్వుతున్నారు, కోపడుతున్నారు కూడా. త్వరగా పెళ్లి చేయండి బాబు అన్నట్టుగా. సరే, వీరి అభిప్రాయం కూడా తెలుసుకుందాము. ఈలోపు తల్లిదండ్రులు చేతులు పట్టించేవారు అందుబాటులో ఉండండి, దగ్గరలోనే ఉండండి. పిలిచిన వెంటనే రండి. ప్లీజ్ స్టాండ్ అప్. ఒకసారి లేచి నిలబండి. ముందుకు రండి. మీ లక్ష్మణ్ రేఖ గీత దాటొద్దా? ఓవర్ టు పెళ్లి కొడుకు మాట్లాడుతున్నాడు, మనం విందాం. వాయిస్ పెంచు, పర్వాలేదు. వాట్ ఈజ్ యువర్ నేమ్? రాజ్పాల్. పర్వాలేదు, ఏ ఫుల్ నేమ్ చెప్పయ్యా. ముంగమూరి రాజ్పాల్. మంగమూరికి ఒక చరిత్ర ఉంది. బైబిల్ మిషన్ స్థాపకులు మంగమూరి దేవదాసయ్య గారు. చరిత్ర గల ఫ్యామిలీ మీది, ఇంటి పేరు. ఓకే, ఈ మాటలు చెప్తాను, నా వైపు చూడే. తర్వాత చాందిని వైపు చెప్పే మాటలు ఉన్నాయి, అవి చాలా ఘాటుగా ఉంటాయి. ఇప్పుడు నా వైపు చూడు. ఓకే ఓకేనండి. ఓకే, ఎందుకు చెప్పు, అంత హుషారుగా ఉన్నప్పుడు. దేవుని నిర్ణయం చొప్పున, పరిశుద్ధ వివాహం చొప్పున ఈ స్త్రీని అంటే చాందినిని నీ భార్యగా అంగీకరించదవా? అంగీకరించింది. అలాగే అర్థం కాదు, అలాగే చెప్పదు, నోటితో చెప్పు. అంగీకరించింది. చాందినిని ప్రేమించి ఆదరించి గణపరచి వ్యాధి అందును ఆరోగ్యం అందును సుఖ దుఃఖములే అందును మీ ఇద్దరు బ్రతుకాలం అంతయు ఇతరులను ఎవరిని ఆశింపక నీ జీవితకాలం అంతా చాందినితోనే కాపురం చేదువా? చేయుదునండి. ఏం చేస్తావు? అందరూ చేస్తారు, నువ్వేం చేస్తావు చెప్పు. కాపురం చేయుదునండి. ఎవరితో? చాందినితో. బాగా చెప్పాడు పెళ్ళి కొడుకు. అమ్మా, ఇప్పుడు మీరు చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ నేమ్? పల్లి చాందిని. వెరీ గుడ్. ఇంటి పేరుతో సహా చెప్పు. లాస్ట్ ఛాన్స్ అన్నమాట ఇది. మీ ఇంటి పేరు 5 నిమిషాల్లో ఇంటి పేరు మారిపోద్ది. ఓకే,
ఆ, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహం చొప్పున ఈ పురుషుని అంటే రాజుపాలును నీ భర్తగా అంగీకరించదవా? అంగీకరించదను. నవ్వుతానే ఉన్నావు చక్కగా, నవ్వులు రాణిలాగా ఉన్నాను. వెరీ గుడ్, అలాగే ఉండాలి. పెళ్ళి కదా, మళ్ళీ మళ్ళీ రాదు కదా. అమ్మా అంగీకరించదవా? నేను మరి అమ్మ పెళ్లి కూతురుని చూసేప్పుడు నేను మర్చిపోయాను. అమ్మ వినండి. అమ్మా, వ్యాధి అందును ఆరోగ్యమందును సుఖ దుఃఖములు అందును మీ ఇద్దరు బ్రతుకాలం అంతయు ఇతరులను ఎవ్వరిని ఆశింపక. ఈ మాట అర్థమైందా? ఇతరులను ఎవ్వరిని ఆశింపక నీ జీవితాంతం రాజుపాలతోనే కాపురం చేయదువా? కాపురం చేయదును. నువ్వు బాగా ట్రైనింగ్ అయినట్టున్నావు. ఎవరితోనమ్మా? రాజుపాలతో. ఇప్పుడు రండి, ఇప్పుడు తల్లిదండ్రులు రండి. రాజ్పాల్ తల్లిదండ్రులు అలాగే చాందిని తల్లిదండ్రులు త్వరగా రావాలి. అమ్మ మీరు కూడా సార్ మీ పేరు చెప్పండి. మారిపోయారు, పక్కన నుంచండి. సరే సార్ మీ పేరు చెప్పండి. విజయ్ కుమార్, మనెల్లి విజయ్ కుమార్. ఇక్కడ పెళ్లి కొడుకు ఉన్నాడు రాజుపాల్, మీకేమవుతారు? అబ్బాయి అవుతుంది. అమ్మా మీ పేరు? సుబ్బలక్ష్మి అండి, మనెల్లి సుబ్బలక్ష్మి. పెళ్లి కొడుకు ఏమవుతారు? అబ్బాయి అవుతాడు. మీ పేరు? ముంగమూరి సుధాకర్ అండి, కొడుకు అవుతాడండి. కొడుకు అవుతాం కాదు, మీ కొడుకు. మీ పేరు చెప్పండి. సత్యనారాయణ, పల్లి సత్యనారాయణ. పెళ్లి కూతురు ఉంది చాందిని, మీకేమవుద్దండి? మా అమ్మాయి అండి. అమ్మా ఏం ఎరగనట్టున్నారు, సంసారం జరిపించేది మీరే, మీరు చెప్పండి ఏమవుద్ది? పల్లి చంద్రకళ అండి. నా పేరు పల్లి చంద్రకళ, మా అమ్మాయి పేరు చాందిని అండి. విజయ్ కుమార్ గారు, మీ అబ్బాయి రాజ్పాల్ని సత్యనారాయణ గారి కుమార్తె చాందినికి మీ కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి, మనస్ఫూర్తిగా ఇష్టమే. తేడా ఏం లేదు కదా? తేడా ఏం లేదండి. అమ్మ మీకు ఇష్టమేనా? నాకు ఇష్టమేనండి, మనస్ఫూర్తిగా ఇష్టమండి. సుధాకర్ గారు మీకు? ఇష్టమండి, మనస్ఫూర్తిగా ఇష్టమండి. నవ్వుతూ ఉంది చక్కగా, మీ ఇంట్లో నవ్వుతా. ఎందుకు ఇష్టపడరు మీరు? సత్యనారాయణ గారు, సుధాకర్ గారి కుమారుణ్ణి మీ అల్లుడిగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి, మనస్ఫూర్తిగా ఇష్టమేనండి. ఇష్టమేనండి. మీకు ఇష్టమే కదా? నాకు ఇష్టమేనండి, మనస్ఫూర్తిగా. వెరీ గుడ్. ఈ అంకుళ్ళు ఇద్దరు ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. ఈ అంకుళ్ళు పర్లేదు, అటు ఫోజ్ ఇవ్వండి. అలాగే మీరు వదలొద్దు. వేపరాళ్ళు కూడా ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చు. వేపరాళ్ళు ఈ మధ్యన ఏపరాళ్ళు నాపరాళ్ళు అయిపోతున్నారమ్మా, మీరు అలాగ ఉండొద్దు. మీ అబ్బాయి కుడి చేపట్టుకోండి, ఇక్కడ కుడి చేపట్టుకోండి. మీ అమ్మాయి కుడి
చేపట్టుకోండి, ఇక్కడ పట్టుకోమ్మా. కలపండి, చేతిలో చేయగలపండి. మీరు కూడా పట్టుకోండి సుధాకర్ గారు. చేతిలో చేయగలపండి. ఓకే, అటు చూడండి అందరం. ఓకే, పట్టుకోండి, ప్రార్థన చేద్దాం. పట్టుకోండి, ఒకసారి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ కొందనాలు. రాజపాలు, చాందనీలు వేరు వేరు మండలాల్లో ఉన్నారు, వేరు వేరు గ్రామాల్లో నివాసం చేశారు, వేరు వేరు అభిప్రాయాలు, అభిరుచులు కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరిని తల్లిదండ్రులు చేతులు కలిపారు. ఈ కలిపిన చేతులు కలకాలం కలిసి ఉండడానికి మీ కృప ఈ బిడ్డలపై విశాలపరచండి. ఈ బిడ్డలిద్దరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, రక్షించండి, ఫలింప చేయమని మీ కృపాహస్తాలకే ఈ బిడ్డలను అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి 6 ఫోటో తీస్తాం. నవ్వేంటి ఫోటో, నవ్వండి కొద్దిగా. పెళ్లి నాటి ప్రమాణాలు. రాజ్పాల్, సారీ రాజ్పాల్, నీ కాబోయే భార్య వైపు చూసి చెప్పాలి మాటలు. చూసుకో, పర్లేదు. నువ్వు నవ్వుతానే ఉన్నావయ్యా, వెరీ గుడ్. ప్రమాణం చెప్పేటప్పుడు ఆమె వైపే చూసి చెప్పాలి, అటు ఇటు చూడొద్దే. తర్వాత ఈ ఊరోళ్ళు అనుకుంటున్నారు, ముసుగు తీస్తే పెళ్లి కూతురు ఎలాగుందో చూద్దాం అనుకుంటున్నారు. ఈ ముసుగు తొలగించే హక్కు ఈ భూమండలంలో ఎవరికి లేదు, ఒక రాజుపాలకు తప్ప. తమ్ముడోళ్ళు సుతారంగా చూడండి అని మనం చేంజ్ చేస్తాం. నువ్వు అమాయక చక్రవర్తి లాగా ఉన్నావు, ఎలా కాపురం చేస్తావు ఏంటో. ఇప్పుడు లైన్లోకి వచ్చి ఆగేకు, అలా చూపించు. హలో 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 పెళ్లినాటి ప్రమాణాలు. అయ్యా, జీవితంలో ఒకే వ్యక్తితో చేసే ప్రమాణం ఇది. ఓకే, ఈ ప్రమాణం చాందిని వైపు చూసి చెప్పాలి. చూసుకో, పర్వాలేదు, చూస్తూ చెప్పడం మర్చిపోయి. చేతిలో చెప్పు బావంటారు కదా, నీ చెయ్యి పైన ఉండాలి. అమ్మ, నువ్వు కూడా చూడు. దేవుని పరిశుద్ధ సన్నిధానమందును మన ప్రభువు యేసుక్రీస్తు వారి నామమందును ఇక్కడ కూడి ఉన్న వీరందరినీ
సాక్షులుగా పెట్టుకొని రాజ్పాలను నేను రాజ్పాలను నేను చాందిని అను నిన్ను చాందిని అను నిన్ను మొదలుకొని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును సుఖదుఖముల యందును నిన్ను ప్రేమించి నిన్ను నా భార్యగా చేసుకుందునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణం చేయుచున్నాను. రాజపాల్ ఏం చేసావు? ప్రమాణం చేసి ఎవరితో? చాందినితో. నువ్వు లైన్లోనే ఉన్నావు. ఒక పెళ్ళిలో ఎవరితో చేసావంటే మీతోనండి అయ్యగారు అన్నాడు. నువ్వు అలాగ అనలేదు, ఎలక్ట్గానే అన్నావు. ఏమండి అమ్మ మీరు చెప్పాలి. పట్టుకోండి, దగ్గర పెట్టు. దేవుని పరిశుద్ధ పరిశుద్ధ సన్నిధానం నందును మన ప్రభువు యేసుక్రీస్తు వారి నామమునందును ఇక్కడ కూడి ఉన్న మీ అందరినీ సాక్షులుగా పెట్టుకొని చాందిని అని నేను రాజుపాలన నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును సుఖదుఖములందును నిన్ను ప్రేమించి నిన్ను లోబడి ఉండి నిన్ను నా భర్తగా చేసుకుందునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావమ్మా? ప్రమాణము చేసి ఏం చేశారమ్మా? ప్రమాణం చేసి ఎంతకాలం? జీవితాంతం. కోపం వచ్చేంత వరకు కాదా? ఒక ఆమె నాకు కోపం వచ్చిందంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానండి. ఇప్పుడు ఛార్జీ కూడా అవసరం లేదు, ఫ్రీ బస్సే కదా, ఆధార్ కార్డు ఉంటే చాలు. అలాగ వెళ్ళకే మంచిదాన్ని. నువ్వు వెళ్దామని ఇక్కడ లేదులే జాన్తో. మేము రావడానికి చాలా ఇబ్బంది పడుతూ వచ్చాం. ఓకే.